వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ రియల్ డిబేట్. బొబ్బిలి గడ్డ మీద ఉన్నాం. రాజకీయంలో ప్రత్యేక స్థానం ఉన్నది బొబ్బిలి నియోజకవర్గానికి. ఎన్నికల నగారా మోగింది. రాజకీయ పార్టీలందరూ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. రాజకీయ నాయకులు ప్రజల ఓట్లను ఆర్జించడానికి వెళ్తున్నారు. తమ పార్టీకి జయం చేకూర్చాలని ప్రార్థించే దిశగా అడుగులేస్తున్నారు. అసలు బొబ్బిలిలో ఉన్న సమస్యలు ఏంటి? బొబ్బిలిలో పరిశ్రమలు ఎలా ఉన్నాయి? గ్రోత్ సెంటర్ స్థితిగతులు ఏంటి? చక్కెర పరిశ్రమ చక్కగా సాగుతుందా లేదా? రహదారి సౌకర్యాలు ఉన్నాయా లేవా? అసలు ప్రజలకి కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా? అలాగే ఇంటర్ డిగ్రీ కాలేజీల పరిస్థితి ఏంటి అనేది రియల్గా ఇక్కడ ఉన్నటువంటి రియల్ డిబేట్లో పాల్గొన్నటువంటి వీళ్ళు అడిగి తెలుసుకుందాం. అసలు ఇక్కడ మీ పేరేంటండి? నా పేరు వేమిరెడ్డి లక్ష్మణనాయుడు, రైతు సంక్షేమ సంఘ అధ్యక్షుడు. రైతు సంక్షేమం అంటున్నారు. ప్రధానంగా బొబ్బిలి నియోజకవర్గంలోనూ చక్కెర పరిశ్రమ ఉంది, చెరుకు రైతులు ఉన్నారు. ఆ రైతులందరూ సంక్షేమంగా ఉన్నారనుకుంటున్నారా? అసలు వాళ్ళు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఈవేళ చెరుకు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మన ఎన్సీఎన్స్ యాజమాన్యం గత 5-6 సంవత్సరాల నుంచి చెరుకు రైతులకు సకాలంలో పేమెంట్లు చేయకుండా సంవత్సరాల కొలది తిప్పుతున్నాడు. దాంతో రైతులు చెరుకులు ఇచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈవేళ ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం అసలు పట్టించుకోవడం లేదు. ఇక్కడ నాయకులు కూడా దానిపై ఏమాత్రం స్పందించకుండా తిరిగి వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు. కాబట్టి రైతులు ఈవేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకో విషయం, పక్క రాష్ట్రాల్లో చెరుకు రైతులకు ప్రోత్సాహాలు ఇస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విధించకుండా వీళ్ళు గాలికి వదిలేసింది. ఈవేళ కొనుగోలు పన్ను 60 రూపాయలు లేదు, ప్రోత్సాహకాలు లేవు. ఇలాగ రైతులకు ఏదో ఇచ్చామంటే ఇచ్చాము, అంతేగాని ఏమాత్రం ధర లేకపోవడం వల్ల రైతులు చెరుకు పండించి ఫ్యాక్టరీ వాళ్ళకి తీపి ఉంది కానీ రైతుకు చేదుగా ఉంది ఈరోజు చెరుకు రైతుల పరిస్థితి. ఇంకా విషయం, ధాన్యాలు కూడా ఈవేళ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కేవలం ఆ చేసిన ధాన్యం గవర్నమెంట్కి ఇచ్చిన ధాన్యానికి సకాలంలో డబ్బులు ఇవ్వకుండా 3 మాసాలు తిప్పుతున్నారు. ఏమంటే తప్పుపడ బ్యాంకుల్లో ఖాతాలు తప్పు అంటారు, లేకపోతే ఆన్లైన్ అవ్వలేదు అంటారు, ఏవో చేస్తున్నారు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఇంకా ధాన్యం మిగిలిపోయి అవి ఏడు చేతులో తెలియకుండా రైతులు కూడా ఇవాళ దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు. ఇలాగా ఈ ప్రభుత్వం కేవలం ఓట్లు రాజకీయం తప్పించి రైతు శ్రేయస్సు చూడడం లేదు. ఇవాళ ఎన్నికలు వస్తేనే ఏవో తాయిలు ఇస్తామంటున్నారు కానీ రైతుకి నిజంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు చెరుకు రైతులకు సంబంధించి మొలాసిస్ అమ్మగా వచ్చినటువంటి డబ్బుతో బకాయిలు చెల్లిస్తామని చెప్పి ఇక్కడ స్థానికంగా ఒక అగ్రిమెంట్ కుదిరిందని కూడా తెలుస్తుంది. మరి రైతులకి ఆ మొలాసిస్ అమ్మగా వచ్చిన డబ్బులతోటి బకాయిలు చెల్లించడం జరిగిందనుకుంటున్నారా? ఈవేళ ఎన్సీఎస్ యాజమాన్యం 12 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది రైతులకి గత 2 సంవత్సరాల కాంచి. ఈవేళ బలా సమితి ఎంత వస్తుంది? 1,50,00,000 కోటి రూపాయలు వస్తుంది. దానివల్ల ఈ తీరిపోద్దా? కాబట్టి అసలు యాజమాన్యం అసలు ఇక్కడ ఫ్యాక్టరీకి రాకుండా ఆ వర్కర్స్ మీద పెట్టేసి ఏదో తూతూ మాత్రం చేస్తారు తప్పించి రైతులకి ఏమాత్రం చూడడం లేదు. అయితే బొబ్బిలి నియోజకవర్గంలో రైతుల పరిస్థితి ఎలా ఉందని చెప్తే, రైతుల పక్కనే మనకు ఉండేది కార్మికుడి పరిస్థితి ఎలా ఉంది? ఇంతకీ మీ పేరేంటి? మీరు దేనికి ప్రార్థించారు? నా పేరు శంకర్రావు అండి, సిఐటియు. ఈరోజు బొబ్బిల్లో ప్రధానమైనటువంటి ఉపాధి ఏదైనా ఉంది అంటే అది జూట్ రంగంలోనే. ఈరోజు జూట్ మిల్లులు 4 జూట్ మిల్లు బొబ్బిల్లో ఉండేవి. సరోజ జూట్ మిల్లు, నవ్య జూట్ మిల్లు, జ్యోతి, శ్రీ లక్ష్మీ శ్రీనివాస. ఈ 4 3 జూట్ మిల్లు క్లోజ్ అయిపోయి మూసారు. ఒక జూట్ మిల్లే చావు బతుకుల మధ్య ఆ జూట్ మిల్లు తిరుగుతుంది. అందులో కూడా కాంప్లిమెంట్ పెద్దగా లేదు. ఈరోజు జూట్ పరిశ్రమ ఈ స్థితికి రావడానికి కారణం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలే ప్రధానమైన కారణం. ఈరోజు జూట్ గన్నీస్కి డిమాండ్ ఉంది, కానీ జూట్ పండించే రైతుకు మాత్రం గిట్టుబాటు ధర లేదు. ఎప్పుడైతే జూట్ పండించే రైతుకి గిట్టుబాటు ధర లేదో జూట్ పంట అనేది తగ్గిపోవడం వల్ల ఈరోజు సాంప్రదాయమైనటువంటి జూట్ పరిశ్రమ ఈరోజు మన ప్రాంతమే కాదు జిల్లాలో కూడా పూర్తిగా లేకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ జూటు పరిశ్రమ మీద బొబ్బిలి ప్రాంతంలో 5,000 మందికి
ఈరోజు పనిచేస్తున్నారు. సుమారు 10,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతున్నాయి. కనీసం ఈ ప్రభుత్వం జూట్ రంగాన్ని కాపాడాలి, జూటు పరిశ్రమని, జూట్ రైతులని ఆదుకోవాలి, తన విధానాలు మార్చాలనేటువంటి చిత్తశుద్ధి ఏ కోసానో లేదు. ఈరోజు శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్లో 2,500 మంది పనిచేస్తున్నారు. 2015 జనవరి 23న కంపెనీ క్లోజ్ అయింది. ఈ యాజమాన్యం తప్పిదం వల్ల, ప్రభుత్వ విధానాల కారణాల వల్ల. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక రూపాల్లో ఆందోళన పోరాటాలు చేస్తూనే ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుండి కిందనున్నటువంటి అందరు అధికారులకు కూడా ఈ జూట్ సమస్య చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు చివరికి కార్మిక మంత్రి, మన జిల్లా మంత్రి గారు వీళ్ళిద్దరూ కలిసి ఈరోజు ఓట్ల ఎలక్షన్ దగ్గర పడిందని చెప్పేసి చర్చలు అనేవి పెట్టారు. మేమైతే విజయనగరంలో 3 జూట్ మిల్లు, 2 బొబ్బులు 3 జూట్ మిల్లులో 10,000 మంది ఉన్నారండి. ఈ 3 జూట్ మిల్లు తిప్పడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పాం. కానీ ఒక బాధ్యత గల కార్మిక శాఖ మంత్రి ఆయన తిప్పలేడు. ఈ మిల్లుని క్లోజ్ చేసేసి మేము అమ్మేస్తాము, మీకు సెటిల్ చేస్తామని చెప్పేసి పద్ధతిలో ఈరోజు మాట్లాడుతున్నారు. మేమైతే సూటిగా చెప్పాం, ఈరోజు పరిశ్రమలు అనేవి రోజు రోజుకి మూతపడుతున్నాయి. వేరే ఉపాధి జిల్లాలో లేదు, ఇదే ప్రధానమైన ఉపాధి. ఇటువంటి పరిశ్రమలు కాపాడుకుంటే అది మీకే లాభం. అయినప్పటికీ కూడా మీరు ఇలా పట్టించుకోకపోవడం సరైనది కాదని చెప్పాం. అయినప్పటికీ కూడా కార్మిక మంత్రి కానీ, మన భూగర్భ గనుల శాఖ మంత్రి గారు కానీ అది యాజమాన్య పక్షానే మాట్లాడుతున్నారు తప్ప ఈ ప్రాంతంలో పరిశ్రమలు అభివృద్ధి చెందాలి, కార్మికులకి న్యాయం చేయాలనేటువంటి చిత్తశుద్ధి అయితే వాళ్ళేం మాట్లాడట్లేదు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, అభివృద్ధి అంటే ఏమిటి? అంటే పసుపు కుంకాలకు డబ్బులు ఇస్తే ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ జిల్లా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? వాస్తవంగా పరిశ్రమలు ఎక్కువగా ఈ ప్రాంతంలో నెలకొల్పి ఆ విధంగా స్థిరమైనటువంటి ఉపాధి చూపెడితే అభివృద్ధి చెందుతుంది అనేది ఈరోజు ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. అందుకని మేమనేది ఏంటంటే, ఏ ప్రభుత్వం రానివ్వండి, రేపు వచ్చే ప్రభుత్వం అయినా నిజంగా మీకు అభివృద్ధి చెందాలనేటువంటి కోరుకుంటే, మీకు నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఏ పార్టీ అయినా ఈరోజు వెనుకబడినటువంటి విజయనగరం జిల్లాలో సాంప్రదాయ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, అటు చెరుకు పరిశ్రమ కానీ, లేకపోతే జూటు పరిశ్రమ కానీ, ఈ పరిశ్రమల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు గ్రోత్ సెంటర్కి సంబంధించి గ్రోత్ సెంటరు 1,100 ఎకరాలు, 10,000 మందికి ఉపాధి చూపెడతామని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఈరోజు అక్కడ పట్టుమని 15 కంపెనీలు కూడా రన్ అవట్లా. ఉన్నటువంటి ప్రధానమైన పరిశ్రమలు, ఫెర్రోలెస్ పరిశ్రమలు ఈరోజు ఇంపాక్ట్స్ మూసి 6 నెలలు అయింది. దానికి అతిగతి లేదు. బ్యాంకుల్లో ఇష్టానుసారం యాజమాన్యాలు తప్పుడు పద్ధతుల్లో కొన్ని 100 కోట్ల రూపాయలు లోన్లేమో ఓడియడం, మోడీ ప్రభుత్వం కొత్తగా తెచ్చినటువంటి ఎన్సీఎల్టీలో ఆ లోన్లన్నీ పెట్టేయడం, అక్కడేమో మాఫీ చేయించుకోవడం, కంపెనీలేమో మూసేయడం. ఇది ఒక దుర్మార్గమైనటువంటి సాంప్రదాయంగా మారింది. ఈరోజు గ్రోత్ సెంటర్లో గ్రోత్ లేదు. ఈరోజు అక్కడ 1000 మంది కూడా అక్కడ ఉపాధి లేదు. కొన్ని ఉన్న ఉపాధి ఏమైనా ఉందంటే అక్కడ 200, 300 ఎటువంటి భద్రత లేనటువంటి ఉపాధి ఉంది తప్ప అక్కడ ఏ ఉపాధి లేదు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 3 పంచాయతీలు ప్రజలు భూములు కోల్పోయి, పని లేక, భూమి లేక, ఏదీ లేకుంటే ఈరోజు వాళ్ళు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అటు గ్రోత్ సెంటర్ కానీ, ఇటు జూటు పరిశ్రమను కానీ ఈ ప్రాంతంలో నిజంగా ఏ ప్రభుత్వం అయినా, ఏ పాలకులకైనా ప్రజల మీద సిద్ధశుద్ధి ఉంటే వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మా యొక్క వాదన. అయితే బొబ్బిలి నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి గ్రోత్ సెంటర్ కానీ, లేకపోతే చక్కెర పరిశ్రమ కానీ మూతపడింది, ఐసీయూలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయనే భావనలు వ్యక్తమవుతున్నాయి. ఇక విద్యా విషయానికి సంబంధించి మీరు ఏంటంటే అదే ఎస్ఎంసీ చైర్మన్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్. ఓకే, బొబ్బిలి నియోజకవర్గంలో ప్రధానంగా విద్యార్థులకి ఒక ప్రధానమైనటువంటి కోరిక ఉంది. ఇక్కడ ప్రభుత్వ పరంగా ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ కళాశాల లేదనేది ఒక వాదనగా వినిపిస్తుంది. అసలు ఆ పరిస్థితి, కోరిక తీరే పరిస్థితి వస్తుందా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు కానీ? ప్రజెంట్ అంటే మరి పాలకులు తప్పుదల కనబడుతున్నాయి. ఇక్కడ ప్రైవేటు యాజమాన్యంకి ఎక్కువ కొమ్ము కాస్తున్న అధికారులు, పాలకులు. పేదవారికి కనీసం అది తెచ్చే ఆలోచన కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు ఈ పాలకులు, ఇక్కడ ఉన్న అధికారులు. దీని మీద దృష్టి పెట్టి మున్సిపాలిటీ స్కూల్స్ మీద కూడా
ఈ రోజుకి రేకుల షెడ్లలో నడుస్తున్న స్కూల్స్, కనీస వసతులు లేవు. స్వచ్ఛ భారత్ అని చెప్పుకుంటూ ఎన్నో అవార్డులు పొందింది, జాతీయ అవార్డులు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించుకొని పొందింది తప్ప ఈరోజు మున్సిపాలిటీ స్కూళ్ళు పొజిషన్ చూస్తే